హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. నేను చెప్పే కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. సో ఇప్పుడైతే మనము డిఎస్సికి సంబంధించి అప్డేట్ అయితే ఇస్తాము అంటున్నారు. ఏప్రిల్ 1 మనకు నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. కానీ మళ్ళీ ఏమంటున్నారు, ఈ వారంలో అని మళ్ళీ పొడిగించారు. ఇలా మనకి వారాలు అయితే పొడిగిస్తున్నారు. కానీ వాళ్ళైతే కన్ఫామ్గా ఒకటే చెప్తున్నారు. ఏంటది అంటే ఖచ్చితంగా మనకి జూన్ నాటికల్లా ప్రభుత్వ ఉద్యోగంలో మీరు ఖచ్చితంగా చేరుతారు. అంటే ఎవరైతే ఉద్యోగాలు సాధించుంటారో వాళ్ళకు కూడా నియామకం అనేది పూర్తయిపోతుందని మనకు చెప్తూ ఉన్నారు కదా. సో మనకి ఎట్టకేలికి జూన్ 1 వీక్లో కల్లా మనకి ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోయి వాళ్ళకి జాబ్స్ కూడా ఇచ్చేటట్లయితే చెప్తామని మనకు ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. సో ప్రతి ఒక్కరూ ఏం చేయాలి, బుక్స్ అనేవి ఖచ్చితంగా చాలామంది ఉంటారు, వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తామని. ఇప్పటికీ 9 నెలలు అయిపోయింది, ఇంకేమి ఇస్తారులే, మన పనులు మనం చూసుకుందాం, మన వాట్సాప్లు, మన ఇన్స్టాలు ఇవి చూసుకుంటూ ఎంజాయ్ చేద్దు, కాలాన్ని అలా తిప్పుతూ ఉందాము అని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకు ఇంటెన్షన్ ఉంటుంది, ఎలాగన్నా జాబ్ సాధించాలరా అని ఉంటుంది. కానీ వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ అనమాట. ఏంటి డిస్ట్రాక్షన్స్ అంటే వాట్సాప్, ఇన్స్టా, యూట్యూబ్, ఇలా ఫేస్బుక్, ఇలా వాటిలో కూర్చొని గంటలు ఇలా స్క్రోల్ చేసుకుంటూ గంటలు ఇలా కాలక్షేపం చేస్తూ ఉంటారు. అలా కాలక్షేపం చేస్తూ ఉంటే మనకి ఉద్యోగం అనేది వస్తుందా? మీరే చెప్పండి. వస్తుందా ఉద్యోగము? రాదు. కానీ ఇంటెన్షన్ ఉంటుంది, ఎలాగైనా జాబ్ సాధించాలి అనుకుంటారు. కానీ ఆ జాబ్ సాధించాలంటే ఏం చేయాలి అనే ఒక ప్రణాళిక అనేది వేసుకుంటున్నారా? అదొక క్వశ్చన్ మీరు వేసుకోవాలి. జాబ్ సాధించాలి అంటే మనం ప్రణాళిక అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. ప్రణాళిక వేసుకొని సబ్జెక్ట్ వైజ్ రాసుకొని, మనం చదవాల్సినవి ఇన్ని ఉన్నాయి, మనం ఫేస్బుక్లు, ఇన్స్టాల్ చూసుకొని ఇలా స్క్రోల్ చేసుకుంటూ ఉంటే జాబ్ ఎలా వస్తుందిరా మనకి అని ఒక్కసారి మీరే క్వశ్చన్ వేసుకొని ఆన్సర్ కూడా మీరే ఇచ్చేసుకోండి మీ మనస్సాక్షికి. ఓకేనా? చూడండి, చదవాల్సినవి ఇన్ని ఉన్నాయి, మనం ఏం చదివామమ్మా ఒకసారి చదివినట్టు ఒక్కసారి టిక్ మార్క్ వేసుకోండి. ఇంకా ఏం చదవాలి అని ఒక ఐడియా అనేది వస్తుంది. అమ్మ బాబో, ఇంకా నేను ఇవన్నీ చదవాలా అని మీకే తెలుస్తుంది. ఆటోమేటిక్గా మీరే చదవడానికి స్టార్ట్ చేస్తారు. ఇన్ని ఉన్నాయి, నేను చదవగలనా అని అనుకుంటారు. కానీ ఇన్ని ఉన్నాయి, నేను చదవగలనా కానీ అని అనుకుంటే అక్కడే ఆగిపోతారు. ఎప్పుడైనా మనం ముందు కదలాలంటే ఫస్ట్ స్టెప్తోనే స్టార్ట్ అవుతుంది. అలాగే కొద్ది కొద్దిగా చదువుకుంటూ దాన్ని రివిజన్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోవడమే. అలా మనం నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ కాలక్షేపాన్ని చేస్తూ ఉంటే ఉద్యోగం అనేది అస్సలు రాదండి. మనం ప్రయత్నం చేస్తేనే ఏదైనా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలా ప్లాన్ చేసుకోండి. ఏమేమి కంప్లీట్ అయ్యాయి, ఇంకా ఏమేమి చదవాలి, ఏమేమి రివిజన్ చేయాలి అనేవి ఒకసారి ఒక టిక్ మార్క్ వేసుకొని ఈ పేపర్ని మీ ఇంట్లో మీకు ఎప్పుడు కనిపిస్తూ ఉండే విధంగా, మీరు ఎప్పుడు ఎక్కువ టైం కేటాయిస్తూ ఉంటారో అక్కడ స్టిక్ ఆన్ చేయండి. పేపర్ని అక్కడ అంటించేసేయండి. మీకు కనిపిస్తూ ఉంటుంది, ఓహో నేను ఇంకా ఇది చదవాలి అని మీకు గుర్తుంటూ ఉంది. అలాగే ఒక మంచి వైట్ పేపర్ అయితే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత దాంట్లో మీ డ్రీమ్ అనేది రాయండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక అనేది ఉంటుంది. ఇది నాట్ ఫర్ డిఎస్సి కండి, దేనికైనా చెప్తున్నాను. మీ డ్రీమ్ అనేది రాసుకోండి. ప్రతి ఒక్కరికి జాబ్ కావాలి, ఆ జాబ్కు తగ్గట్టు మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు మీ డ్రీమ్ తీసుకోండి. డ్రీమ్ అనేది చాలా పెద్దగా ఉండాలి. ఓకేనా? డ్రీమ్ తీసుకున్నారు కదా, తర్వాత మీకు ఏమేమి కోరికలు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అనేవి రాశాను, మీకు ఏమేమి ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ ఒక్కసారి ఇలా నోట్ చేసి పెట్టుకోండి. ఓకేనా?